హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక్కసారి వాళ్ళ తరపున నిలబడితే ఒక బలమైనటువంటి యుద్ధాన్నే వాళ్ళ తరపున అవతల వాళ్ళకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్స్లో దానికి సంబంధించినటువంటి ముందు పరిస్థితులు కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదన్నా ఒక పనిని సంకల్పిస్తే దానికోసం చాలా బలంగా నిలబడతారు. అందులో ముఖ్యంగా అడవి బిడ్డలను పవన్ కళ్యాణ్ గారు హక్కున చేర్చుకున్నారు. కొంతమంది ఆ చెప్పులు ఇచ్చారో, లేదంటే ఇంకొకటి పళ్ళు పంపించారో, లేదంటే రగ్గులు ఇచ్చారో అని చెప్పి ఎగతాళి చేశారు. ముఖ్యంగా అలాంటివి కూడా వాళ్ళు ఇప్పుడు ఎంగిలి చేతితో ఎంగిలి మీదకి కూడా విసరని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఆ పచ్చ కామెరలో వచ్చినటువంటి ఆ కళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి మాత్రం కనిపించదు. వాళ్ళు చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులని ఇంకా ఏదో ఒక రకంగా విమర్శించేటువంటి పనే వాళ్ళు పెట్టుకుని వాళ్ళ జీవితం దాని మీదే సాగిస్తూ ఉంటారు, ఆ పేటీఎం డబ్బుల కోసం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు గిరిజనులు ఎందుకు హక్కుని చేర్చుకున్నారో మనం గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని గంజాయి పెంపకానికి ఉపయోగించుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాటి నుంచి బయటకు తీసుకువచ్చి వాళ్ళకి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకనే వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద కొడుకుగా, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ గుండెల్లో నిలిచిపోయారంటే అది ఎందుకు అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ పసి మనసులు ఎంతో కల్మషం లేనటువంటి వ్యక్తిత్వం చాలా మందికి ఎవరికి హాని చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆ కొండలు, ఆ అడవికి కూడా వాళ్ళు ఎటువంటి హాని చేయకుండా ఎంతో ఉన్నతంగా ఆ కొండలను చూసుకుంటూ వాళ్ళు చాలా ఏమంటారు దాంట్లోనే బ్రతుకుతూ ఉంటారు. అలాంటిది వాళ్ళలో ఈ గంజాయి అనే దాన్ని ఒక మొక్కని నాటి దాని ద్వారా వాళ్ళ జీవితాల్లో నాశనం చేయటమే కాకుండా ఎంతో మంది జీవితాలు ఆంధ్రలోనే కాదు భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మన ఆంధ్రప్రదేశ్ ఆ మన్యం జిల్లాల వైపే చూపించాయంటే ఆలోచించండి. అలాంటి స్థితి నుంచి గంజాయి అనేది కంప్లీట్గా రూపు మాపేసి ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటం కోసం పవన్ కళ్యాణ్ గారు సరికొత్తగా గతంలో మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మన్యం ప్రాంతంలో ఎక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్నదల సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖ ఆలోచన, టూరిజం ని డెవలప్ చేయాలి. టూరిజం మీకు మేజర్ మనీ అవుతుంది. మీరు కనుక టూరిజం కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకి 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు హోమ్ స్టే గురించి చెప్పారు. అంటే వాళ్ళని బయటకు తీసుకురావడంతో పాటు టూరిజంని అరకు, పాడేరు ఆ 20 గ్రామాలు మనకి మన్యం జిల్లాలకు సంబంధించి మంచి లొకేషన్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అరకు, పాడేరు వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి అది అవకాశంగా మలిచే విధానాన్ని మాత్రం గత ప్రభుత్వాలు చేయలేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ వాళ్ళకు చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కొన్ని హోమ్ స్టేల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని బాధ్యత అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకే ప్రధానంగా అప్పచెప్తుంది. దాని ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చి స్టే చేయటమే కాకుండా ఫుడ్ తింటారు. అక్కడ 2 రోజులు ఉండాలనే వాళ్ళ ఫ్యామిలీతోనో పిల్లలతోనో వచ్చి ఎంజాయ్ చేయాలనే కోరుకుంటారు కదా. ఆ వచ్చినప్పుడు ఒక్క 2 రోజులు ఉంటే మీరు మినిమం ఆలోచించండి, కనీసం రోజుకు ఒక 1000 రూపాయలైనా సరే వాళ్ళకి ఆ లాభం వచ్చినట్టే కదా. ఎంత హ్యాపీగా వాళ్ళు ఇలాంటి వేరే ఆలోచనలు లేకుండా హ్యాపీగా బ్రతకగలుగుతారు. అంటే ఉన్నటువంటి ఈ కల్చర్లో ఇలాంటివి చాలామంది ఇష్టపడుతున్నారు. అలాంటి చోటకి వెళ్ళి సిటీ లైఫ్లో ఎంతో బిజీగా ఉండేటువంటి సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఒక రోజు మనం సరదాగా వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకుంటే ఎన్నో అద్భుతాలే చేయొచ్చు. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈరోజు హోమ్ స్టేలు అక్కడ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంటు. దాని నుంచి వచ్చే ఆదాయం ప్రధాన అగ్రభాగం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకే చెందేలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక వేసుకున్నట్టుగా తెలుస్తోంది. టూరిజం శాఖ కన్నుల దుర్గేష్ గారి గురించి కూడా మనకు తెలుసు. ఆయన కూడా చాలా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని
ఆయనలో కూడా మనం చాలా బలంగా చూడొచ్చు. సో వీళ్ళిద్దరి కలయికలో ముఖ్యంగా ఈసారి ఈ హోమ్ స్టేలు గిరిజనుల పట్ల వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కాకుండా, వెళ్ళిన వాళ్ళకి ఆనందాన్ని పంచడమే కాకుండా, ప్రకృతిని కాపాడుకోవటం కూడా వాళ్ళకన్నా బాగా ఇంకెవరికి తెలియదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రకృతిని చూసినట్టుగా, దేవుణ్ణి చూసినట్టుగా, దేవుణ్ణి ఆ ప్రకృతిలో చూసినట్టుగా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ ప్రకృతిని కాపాడుకుంటూ, అక్కడ వచ్చినటువంటి టూరిస్టుల్ని కూడా గౌరవించుకుంటూ చేసేటువంటి విధానం చాలా అద్భుతంగానే ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరన్నా ఉంటే గనక విజిట్ చేయాల్సినటువంటి ప్లేసుల్లో ఈసారి ఫస్ట్ ప్లేసు మన మన్యం జిల్లాల నుంచే మనం ఇక్కడ చూసి మిగతా రాష్ట్రాలు, కేరళనో లేదంటే హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్ లాంటివి వెళ్దాం అని పక్కన పెట్టుకున్నాం. ముందు మన గిరిజనుల్ని, మన టూరిజంని మనం డెవలప్ చేసుకునే వాళ్ళని ఒక అద్భుతమైన ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్రానికే కాదు, ముఖ్యంగా గిరిజనుల జీవితాల్లో ఒక కొత్త వెలుగులు, ఒక కొత్త వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి క్షణాలను కూడా మంచిగా తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయడంలో కాస్త అలసత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ.